ఈ నెల 20 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన షురూ కానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు 5 మ్యాచ్ల లాంగ్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు సన్నాహకంగా శుక్రవారం నుంచి భారత జట్టు 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. దీనినే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్తో 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టుతో తలపడబోయే భారత సీనియర్ జట్టులోని అనేక మంది ఆటగాళ్లు ఈ 2 టెస్టుల్లో ఆడి సత్తా చాటారు. ప్రస్తుతం భారత సీనియర్ జట్టు ఇండియా ఏ జట్టుతోనే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. అయితే దీనిని ఓ పూర్తి మ్యాచ్లా కాకుండా ఆటగాళ్లందరికీ సరైన ప్రాక్టీస్ ఉండేలా ఆడిస్తున్నారు. ప్రతి బౌలర్ కనీసం 15 ఓవర్లు బౌలింగ్ చేసేలా, ప్రతి బ్యాటర్ విభిన్నమైన కఠిన పరిస్థితులు ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే శుక్రవారం నుంచి ప్రారంభమైన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అలాగే శార్దుల్ ఠాగూర్ అనేక వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అదేవిధంగా ఇతర నివేదికల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్లో మంచి టచ్లో కనిపించాడు. కొంతకాలంగా ఫామ్ లేమ్తో ఇబ్బంది పడుతున్న పంత్ ఫామ్లోకి రావడం చాలా కీలకం. బుమ్రా ఫీల్డింగ్లో యాక్టివ్గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక మిగతా ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి సమాచారం లేదు. ఈ మ్యాచ్కు మీడియాకు అనుమతి లేకపోవడంతో ఎవరు ఎన్ని రన్స్ కొట్టారు, ఎవరెన్ని వికెట్లు తీశారనే అంశంపై స్పష్టత లేదు. మొత్తంగా అయితే తొలి రోజు ఆటలో మెజారిటీ టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్లో ఆటగాళ్లు ఇచ్చిన ప్రదర్శన ఆధారంగానే తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టును ఎంపిక చేయనున్నారు. కాగా ఈ మ్యాచ్ సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ మ్యాచ్ను పర్యవేక్షించాడు. గంభీర్ తల్లి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన శుక్రవారం ఇండియాకు తిరిగి వచ్చారు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం నాటికి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి జట్టుతో కలవనున్నాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.